పీసీఓడిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళలో ఏంటంటే ఓవ్యులేషన్ అయిన టైంని బట్టి మనకి లాస్ట్ మెన్స్ట్రువల్ డేట్ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక స్కానింగ్ని బట్టి ఎన్ని వీక్స్ వచ్చాయో దాన్ని బట్టి మన ఓవ్యులేషన్ టైంని ట్రాకింగ్ చేసి దాన్ని బట్టి ఎల్ఎంపీ డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. చాలా మంది పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడతారు. అలా ఏం అవసరం లేదు. కొంతమందికి న్యాచురల్గా ఓవ్యులేషన్ అవ్వచ్చు, లేదా కొంతమందికి మనం మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి మనం యూపీటీ చేశాక నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇలాంటి కేసెస్లో మనం ఒకసారి స్కాన్ చెక్ చేసుకోవాలి. అసలు ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకొని, ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటే మనం 15 రోజులు వెయిట్ చేయొచ్చు. 15 రోజుల్లో ఒకవేళ పీరియడ్ రావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావచ్చు. అయితే 15 డేస్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదు అంటే మాత్రం మనకి 15 రోజుల్లో మాక్సిమం డేట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.